ఇశ్రాయేలు జనాంగాన్ని బలపరిచేవాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని ఆశీర్వదించేవాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని చక్కగా నడిపించేవాడు ఒక గొప్ప నాయకుడు, దేవుని నోట్లో నాలుక లాంటోడు మోషే. హల్లెలూయా. అంటే అతని దగ్గర దాపరికాలు, రహస్యాలు, పాపాలు ఇవన్నీ ఏం లేదు. అందువల్ల దేవుడు మోషేతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాడు. మోషే దేవుడితో నడవడం స్టార్ట్ చేశారు. వీళ్ళ ప్రయాణం చాలా బాగుంది. వీళ్ళది ఒక్కొక్కసారి కలుసుకున్నారనుకో 40 దినాలు కూడా ఉండిపోతారు, అన్నం నీళ్లు మర్చిపోతారు, దేవునితో మాట్లాడుతూ ఉంటాడంతే మోషే. 40 దినాలు అయినా కూడా, 40 రాత్రింపగళ్ళు అయినా కూడా మాట్లాడుతూనే ఉంటాడు దేవుడు.